కష్టాలు అనుభవించిండో, రామ భక్తులు ఆయన మందిరాన్ని నిర్మించడం కోసం అన్ని కష్టాలు అనుభవించారనేది ఈరోజు మనమందరం ఒకటి గమనించాలి. రాముడు అనేవాడు కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు, అది తప్పు అభిప్రాయం. రాముడు అనే వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఈ కల్చర్కి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ నైతిక విలువలని ఆయన నుంచి తరతరాలుగా ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రామ జన్మ అనేది ఒక స్పెషల్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇచ్చిండు, ఆయన ఏ విధంగా తన ప్రజలకు పరిపాలించిండు, ప్రజల కోసం, ప్రజల మాట కోసం ఎన్ని త్యాగాలు చేసిండు. మనం ఎన్ని యాంగిల్స్లో తీసుకున్న రామాయణంని ప్రతి ఒక్కటి మన జీవితానికి సంబంధించి, జీవిత విలువలకు సంబంధించినటువంటి విషయం తెలుస్తుంది. శ్రీరాముడు అనేది మీరు దేవుడిగా పూజించవచ్చు,